బీఆర్ఎస్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టును నిషేధిత ప్రాంతంగా తమ సర్కారు ఉంచలేదన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ వెళ్లి ప్రాజెక్టును చూసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. వేల కోట్ల రూపాయలు దోచుకుని మేమేదో తప్పు చేసినట్టుగా కాంగ్రెస్ సర్కారును విమర్శిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి జిమ్మిక్కులు చేస్తోందని, మేడిగడ్డ బ్యారేజ్పై నిజాలు చెప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పూర్తిగా నాశనమైందన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా భవిష్యత్ చర్యలు చేపట్టబోతున్నట్టుగా తెలిపారు. ఇరిగేషన్ పై విజిలెన్స్ రిపోర్ట్ అందిందని, దానిపై న్యాయ సలహాలు తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టబోతున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజు, ఆ పంప్ హౌజులు మేము ఏమీ నిషేధిత ప్రాంతంగా పెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీరు పోవాలి, చూడాలి, ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. కానీ మీరందరూ ఏం చూస్తారా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి చీఫ్ డిజైనరు, చీఫ్ ప్లానరు, చీఫ్ ఇంజనీరు మొత్తం నేనే కట్టించి చెప్పిన కేసీఆర్ గారు ఆయన పోయి చూసి అక్కడ కూలిపోతున్న మేడిగడ్డ బ్యారేజ్ చూసి రాష్ట్రానికి క్షమాపణ చెప్తే అది తగిన విధంగా ఉండేది. దట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్. మరి అయినా సరే మేము అక్కడ అధికారులకు చెప్పినాము, అన్ని విధాలుగా సహకరించండి, మేడిగడ్డ బ్యారేజు, ఆ బ్యారేజు, ఈ బ్యారేజు అన్ని చూపించండి, వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రభుత్వం తరఫు నుంచి వసతులు కల్పించాలని చెప్పి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది.